టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యూట్ హౌస్ లో నగరంలోని పై స్థాయి పోలీస్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి మాదక ద్రవ్యాలకు రాజధానిగా మారిపోయిందన్నారు. యువతకు గంజాయి సులభంగా దొరుకుతోందని, ఆ మత్తులో వారు దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, ఈవి టీజింగ్లు వంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే నగరంలోని పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానన్నారు. చెక్ పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు స్పష్టంగా చెప్పానన్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నగరంలో రాత్రిపూట గుంపుగా ఉండే యువతను బస్టాపుల్లో కనిపించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించాలని, సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీ వారైనా, చివరకు టీడీపీ వారైనా సరే క్షమించేది లేదని హెచ్చరించారు. గంజాయి డి అడిక్షన్ సెంటర్లు పెంచడంతో పాటు కేజీహెచ్ లో ప్రత్యేకంగా ఒక బ్లాక్ ను కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. 3 నెలల్లో గంజాయికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై దిశ పోలీస్ స్టేషన్ల పేరును మహిళా పోలీస్ స్టేషన్ గా మార్చేస్తామని హోంమంత్రి అన్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. పోర్టులోకి 2500 కిలోల హెరాయిన్ తో కంటైనర్ రాక కేసుపై కూడా దృష్టి పెడతామన్నారు. కాగా రాష్ట్రంలో గంజాయి రవాణా వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రి చెప్పారు.